ఏమైందిరా? ఇంకో మీకే డౌట్ ఇదేం కర్మరా దేవుడా. ఒరిస్సాలో భార్య భర్తను పోరాడితే ఎవరైందని చెప్పి అపోందైనా కొట్టి చంపేసింది మామో. ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఈ అమ్మాయిల దగ్గర నుంచి తప్పించుకోవడం ట్రైనింగ్ ఇవ్వు మామో. అందుకని జిమ్ జాయిన్ అవ్వమని చెప్పింది. ఇదిరా మోగుతనం అంటే. ఇది ఇన్ని దినాల ఆడపిల్లలతో చేస్తా ఉంది చూస్తావా? అది కాదురా మోగుతనం అంటే. ఈ పొద్దు మొగుని అనిపించుకున్నావా? అదే మాట మీద నిలబడా. బహిర్ముఖం మనమందం బహిర్ముఖం ప్రసన్నవదన న్యాయ సర్వజ్ఞాప అంతే. అరే చార్జీబిటీ, 1 రోజులు బ్రేక్ తీసుకొని జిమ్కి వచ్చాను రా. ఏంటో ఫుల్ టైట్నెస్, బాడీ పెయిన్స్ వస్తున్నాయి. ఎందుకంటావు? అన్న, ఒక వారం జిమ్ కి రాకుండా ఫుల్ హాలిడే ఎంజాయ్ చేశావు. నీ బాడీ కూడా అనుకుంది, సరే మన బాస్ రిటైర్ అయ్యాడేమో, ఇక డంబెల్స్ స్క్వాట్స్ ఏమీ ఉండవు, ప్రశాంతంగా పడుకుందాం అని. కానీ ఈరోజు ఒక్కొక్కసారిగా జిమ్ లోకి మాస్ ఎంట్రీ ఇచ్చి వార్మ్ అప్ సగం చేసి నేరుగా పాత వెయిట్స్ పట్టేశాను. అంతే, నీ మసిల్స్ అన్ని ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్నాయి. అయ్యో, బాస్ తిరిగి వచ్చేశారు, అందరూ వెంటనే డ్యూటీకి రండి అని. కొందరు ఇంకా నిద్రలోనే ఉన్నారు, కొందరు స్ట్రెచ్ కూడా కాలేదు. అందుకే మొత్తం బాడీ టైట్, హెవీ, నొప్పిగా అనిపిస్తుంది. ఇది జిమ్ శాపం కాదురా, నీ మసిల్స్ ఇచ్చే వెల్కమ్ పార్టీ. ఇంకో 2-3 రోజులు మెల్లగా వర్కౌట్ చేస్తే అవే వచ్చి వెల్కమ్ బ్యాక్ బాస్ అంటాయి. కానీ మొదటి రోజే హీరోలా పాత వెయిట్స్ ఎత్తేస్తే నీ బాడీ మాత్రం అన్న కాస్త కనికరం చూపించు అని మోర్ పెరుగుతుంది. నిన్ను ఎవరైనా ర్యాగింగ్ చేస్తున్నారా? నిన్ను ఎవరైనా కామెంట్ చేస్తున్నారా? అయితే నీకు కోపం వస్తుందా? బాగా బాధ కలుగుతుందా? అయితే నీకు ఒక సలహా చెప్తాను. బాడీ డెవలప్మెంట్ చేయ బ్రదర్, ఆటోమేటిక్గా నీ బాడీ వాళ్ళకి ఆన్సర్ చెప్తుంది. ఎగ్జాంపుల్ ఎవరూ లేరు, నేను ఉన్నా. నా చిన్నప్పుడు నన్ను కవ్విచ్చేవాళ్ళు, ఇసుకిచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ ఒకే లెసన్ ఇచ్చా. నా బాడీని ఇంప్రూవ్ చేస్తా, నా బాడీతో వాళ్ళకి ఆన్సర్ చెప్పా. సో నువ్వు కూడా నీ బాడీని డెవలప్మెంట్ చేసుకో, నిన్ను ఇసుకిచ్చే వాళ్ళకి నువ్వు ఆన్సర్ చెప్పు. ఓకే, థ్యాంక్ యూ. వేగంగా పరిగెత్తు షిన్చాన్, వేగంగా వెళ్ళు షిన్చాన్, త్వరగా వెళ్ళు. హలో షిన్చాన్, ఎలా ఉన్నావు? విజయం నాకే సొంతం అవుతుందని నా కళ్ళకి కనిపిస్తోంది. నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. అవును, విజయం ఎక్కడుందో చెప్పండి, నేను వెంటనే వెళ్ళి తీసుకొచ్చేస్తాను. బాసు, ట్రెండ్ మారింది బాసు. మొన్న డ్రమ్ము, తర్వాత కుక్కరు, తర్వాత పైనుంచి పోయటం. ఇప్పుడు లేటెస్ట్ ఏంటో తెలుసా బాసు? మిక్సీ జారు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? మినిమం ఫిట్నెస్ ఉంటే ఎంతో కొంత బతికి బట్టకట్టచ్చు. అర్థమైందా బాసు? జిమ్ జాయిన్ అవ్వు బాసు, ఫిట్నెస్ మెయింటైన్ చేసుకో బాసు, జాగ్రత్త పడిపో బాసు.